నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని తణుకు శాసనసభ్యులు ఆర్మూరి రాధాకృష్ణ కోరారు. తణుకులో 1/22 వార్డు నూతన కమిటీని ప్రకటించిన అనంతరం వారిని ఉద్దేశించి మాట్లాడారు. వార్డుల్లో పార్టీ ప్రతిష్టత కోసం కృషి చేయాలని అన్నారు. స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. 1వ వార్డు అధ్యక్షులుగా చిరపా సూరిబాబు, ఉపాధ్యక్షులుగా యాల సుబ్రహ్మణ్యం, ప్రధాన కార్యదర్శిగా పివివి సత్యనారాయణమూర్తి, కోశాధికారిగా అల్లూరి గీత, కార్యనిర్వాహక కార్యదర్శిగా బొల్లిన సీతారామయ్య, వీరమల వెంకటేశ్వరరావు, గంటా మాచిరాజు, కార్యదర్శులుగా పివివి సత్యనారాయణ, పేరుచెల వెంకటరాజు, లక్కోజు హరిబాబు ఎన్నిక కాగా 22వ వార్డు అధ్యక్షుడిగా నడిపల్లి వెంకట సతీష్, ఉపాధ్యక్షుడిగా యజ్ఞాడ కృష్ణ, ప్రధాన కార్యదర్శిగా ఏలూరు చంద్రశేఖర్, కోశాధికారిగా గొల్తి హేమలక్ష్మి, కార్యనిర్వాహక కార్యదర్శిగా పెద్దింటి రాంబాబు, శంకు సునీత, ధవళేశ్వర సుబ్బారావు, కార్యదర్శిగా పావులూరి మేరీ జ్యోతి, మహంతి శ్రీరాములు, సయ్యద్ మొయిన్ పాషా తదితరులు ఎన్నికయ్యారు. వీరిని ఎమ్మెల్యే రాధాకృష్ణ అభినందించారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ పదవి బాధ్యతలు స్వీకరించి 11 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వికసిత్ భారత్ 2047 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తణుకు బీజేపీ నాయకురాలు ముల్లపూడి రేణుక కోరారు. 2047 నాటికి భారతదేశం ఏ విధంగా ఉండాలనే దానికి అనుగుణంగా వివిధ రంగాల్లో ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. జూలై 9 వరకు అనేక కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. ప్రపంచంలో ప్రస్తుతం భారతదేశం 4వ స్థానానికి చేరుకుందని అన్నారు. 370 ఆర్టికల్ను రద్దు చేసి కాశ్మీర్ను భారత్ స్వేచ్ఛ కల్పించిందని అన్నారు. మచ్చలేని నరేంద్ర మోడీ పాలనను ప్రతి ఒక్కరూ స్వాగతించాలని అన్నారు. ప్రజల్లోకి అంశాలను తీసుకెళ్ళాలి. ఎప్పుడైతే రాజకీయ పార్టీ ఒక ప్రభుత్వం మనం చేసినటువంటి కార్యక్రమాలని మరి ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజల యొక్క అభిమానాన్ని, ప్రజల యొక్క నమ్మకాన్ని, వారి యొక్క విశ్వాసాన్ని మనం చూరగొంటేనే భవిష్యత్తులో మరింత మన పార్టీకి ఆదరణ లభిస్తుంది. ఆ విధంగా మిగిలినటువంటి కార్యక్రమాలు కూడా దేశవ్యాప్తంగా జరగాలి అంటే మళ్ళీ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండాలి. గతంలో 2047 అని ఒక లక్ష్యం పెట్టుకున్నాం. అప్పటి వరకు కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంటే ఏదైతే ఇప్పుడు మనం చేసుకున్నటువంటి ప్రణాళికలు ఉన్నాయో ఇవన్నీ కూడా ముందుకు సాగటానికి అవకాశం. కాబట్టి మనం ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లటం, అలాగే అనేక రకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు. ఈవేళ మనం వికసిత్ భారత్ లక్ష్యంగా ప్రతి వార్డుకి పర్యటన, డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయమన్నారు, ప్యాంప్లెట్స్ ఇవ్వమన్నారు. అదే మాదిరిగా ప్రభుత్వ పథకాలు, ఇప్పుడు 70 సంవత్సరాల పైన ఉన్నటువంటి వాళ్ళకి ఆయుష్మాన్ భారత్ అనేటువంటిది ఒక చక్కటి, అది పేద ధనిక ఎటువంటి తేడా లేకుండా అబౌవ్ 70 ఇయర్స్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆయుష్మాన్ భారత్ కార్డు ఇచ్చేటువంటి పరిస్థితి. అలాగే మనం PMVY చూసాము, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 1,80,000 రూపాయలు ప్రతి ఇంటికి కట్టుకుంటానికి ఇచ్చేటువంటి పరిస్థితి. అలాగే మనం కొన్ని 11 కోట్ల టాయిలెట్స్ నిర్మించారు. అలాగే జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి డ్రింకింగ్ వాటర్ ఇస్తున్నాం. ఇలా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ప్రధానంగా 4 పిల్లర్స్గా మనం భావించవచ్చు. పేదలు, మహిళలు, యువత, రైతు. ఈ నలుగురిని కానీ మనం అభివృద్ధి పదంలో తీసుకొని వచ్చినట్లయితే వారికి సాధికారిత మనం లభించే విధంగా కానీ మన కార్యక్రమాలు ఏవైతే తయారు చేయబడ్డాయో ఈ యొక్క పథకాలను మనం ప్రజల దృష్టికి తీసుకెళ్ళాలి. కాబట్టి మనం అక్కడక్కడ శిబిరాలను ఏర్పాటు చేయొచ్చు, ప్రభుత్వ పథకాలను చెప్పొచ్చు, దానికి అర్హులైనటువంటి వాళ్ళని అక్కడికి రమ్మని వాళ్ళకి అక్కడ ఏ విధంగా అప్లికేషన్స్ పెట్టుకోవాలో మనం నేర్పించవచ్చు. మన ద్వారా మరి వారికి ఆ యొక్క లోన్ కానీ, ఆ యొక్క వసతి కానీ, ఆ యొక్క బెనిఫిట్ చేరినట్లయితే మనం చూసాం. కోవిడ్ టైంలో కూడా మరి 80 కోట్ల మందికి ఇవాళ ప్రతి నెల 5 కేజీల రైసు ప్రతి కుటుంబానికి ఇచ్చేటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమం మరి ఎన్డీఏ ప్రభుత్వం ఆ రోజు నరేంద్ర మోడీ గారు కోవిడ్ టైంలో తీసుకున్నటువంటి నిర్ణయం మూలంగా ఇవాళ ఒకప్పుడు అత్యధికంగా పేదరికం ఉండేటువంటిది ఇవాళ 80% పేదరికాన్ని బాగా పోవర్టీ నుంచి మనం పైకి తీసుకురాగలిగినటువంటి సందర్భం. పైడిపర్రు తేతలి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న లయన్స్ డిస్టిక్ వంక సత్యనారాయణ, నాగమణి రీజనల్ డయాలసిస్ యూనిట్లను లయన్స్ డిస్టిక్ గవర్నర్ కాకల వేణుగోపాలరావు డయాలసిస్ యూనిట్ను సందర్శించి పేషెంట్లతో ముఖాముఖిగా మాట్లాడారు. యూనిట్ ద్వారా అందుతున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కాకల వేణుగోపాలరావు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ డయాలసిస్ యూనిట్ని వంకా రవినాథ్ తల్లిదండ్రుల పేరు మీద 10 పడకలతో ప్రారంభించి ప్రస్తుతం 15 పడకలుగా పెంచి లయన్స్ క్లబ్ ద్వారా సేవలు అందిస్తున్నారని తెలిపారు. రుణ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా సుమారు 1,25,00,000 రూపాయలు రావాల్సి ఉన్నప్పటికీ
వారి సేవా దృక్పథంతో ఈ యూనిట్ నడపడం అభినందనీయమని అన్నారు. వంకా రాజకుమారి, మాజీ గవర్నర్లు మాదిరెడ్డి బాబుజీరావు, దామెల రంగారావు, కంబాల రంగారావు, చీల వెంకటేశ్వరరావు నాయుడు, ఉందుతి ప్రసన్న కుమార్ తదితరులు పాల్గొని పేషెంట్లకు పండ్లు పంపిణీ చేశారు. డయాలసిస్ సెంటర్ మా 316G డిస్ట్రిక్ట్ డయాలసిస్ సెంటర్ ఇది. ఆ రోజున వంకా రవీంద్రనాథ్ గారు వారి తల్లిదండ్రుల పేరు మీద 15 లక్షల రూపాయలు డొనేట్ చేయటం, జిల్లాలో లైన్స్ అందరూ కలిసి కొంత అమౌంట్ పో చేసాం. ఎల్సీఎఫ్ నుంచి కూడా గ్రాంట్ తీసుకోవడం. ఆ రోజు 10 బెడ్లతో పెట్టాం. రీసెంట్గా ఒక గ్రాంట్ తీసుకుని మళ్ళీ ఒక 6 బెడ్స్ ఎక్స్టెండ్ చేసి 16 మందికి ప్రతి సంవత్సరం చేయటం. లైనోజం అనే సేవా సంస్థ ద్వారా చేయాలని దీనికి స్ఫూర్తి మా పెద్దలు డాక్టర్ జగన్మోహన్ గారు. ఆ రోజు మా ఏలూరులో ప్రాజెక్ట్ నడుస్తూ ఉండగా పూర్తి అవ్వకుండానే ఒక రోజు సడన్గా భీమవరం హాస్పిటల్స్కి వెళ్ళాం. హాస్పిటల్స్ దగ్గర అప్పుడు కానీ నాకు అర్థం కాదు ఆయనతో పాటు కలిసి ఈ డయాలసిస్ పెట్టాలి అనేది ఆయన కోరిక. సరే, ఆ మీటింగ్లో రవీంద్ర గారు ముందుకు రావటం, 15 లక్షలు తణుకులో పెట్టండి నేను ఇస్తానని. 15 లక్షలు ఎవరు ఇస్తే అక్కడ పెడదామంటే ఆయన తణుకు అవసరం ఉందని తణుకులో పెడదామన్నారు. సంతోషం. ఆయన 15 లక్షలు ఇచ్చారు. జిల్లాలో ఆయన సంవత్సరం 35 లక్షల దాకా పోయి ఇచ్చాం. మాకు ఎల్సీఎఫ్ కూడా ఆ రోజున 50 లక్షల దాకా ఇచ్చింది. ₹1,00,00,000 పైన ఆ రోజు పెట్టాం. మళ్ళీ రీసెంట్గా ఒక 28 లక్షల దాకా పెట్టాం. ఇది సేవ కోసం, అందులో మా ఇందులో సేవ కోసం వచ్చేదానికోసం చేయటం చేస్తున్నామని అత్తిలి క్లబ్ వారు ఒక బిల్డింగ్ కట్టుకున్నారు. వారికి సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి మన నరసాపురం ఎంపీ మినిస్టర్ గారు ఉన్నారు కదా, వారు ఒక గ్రాంట్ 75 లక్షల గ్రాంట్ ఇప్పించారు. బిల్డింగ్ వరకు వారే సొంతంగా కట్టుకున్నారు. అలాగే మా వంతుగా మేము కూడా కొంత వారికి చేయగలిగిన సాయం చేసాం. పర్సనల్గా కానీ డిస్ట్రిక్ట్ నుంచి కానీ చేసాం. బిల్డింగ్ అది రెడీ అయింది. ఆ పర్చేజ్ ఆర్డర్కి ఎన్ని యూనిట్స్ వస్తే స్టార్ట్ చేస్తారు వారు కూడా. ఇమీడియట్గా స్టార్ట్ అవుతుంది 1 or 2 months. పర్చేజ్ ఆర్డర్ అంటే అది ప్రొసీజర్ ప్రకారం ఇది మనకు కన్సర్న్ కలెక్టర్ ద్వారా వెళ్ళింది ఆర్డర్. పర్చేజ్ ఆర్డర్ ఫినిష్ అయితే ఇక్కడ 6 bedded ముందు స్టార్ట్ చేద్దామని ఆలోచన ఉంది. ముందు స్టార్ట్ చేస్తాం. తప్పకుండా 1 or 2 months స్టార్ట్ చేస్తాం. ఈరోజు లయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ గారు శ్రీ కాకరాల వేణుబాబు గారు మన తణుకు డయాలసిస్ యూనిట్ విజిట్ రావడం జరిగింది. ఈరోజు మొదటగా పెరవల మండల లయన్స్ క్లబ్ విజిట్ అయింది. అక్కడ కార్యక్రమం అయిన తర్వాత గవర్నర్ గారు ఇక్కడ మన డయాలసిస్ యూనిట్ విజిట్కి రావడం జరిగింది. వారి యొక్క అభిప్రాయం కూడా చెప్పడం జరిగింది. సో ఈరోజు రవీంద్రనాథ్ గారు ముందుకు వచ్చి వంకా సత్యనారాయణ నాగమణి గారు పేరున మన డిస్ట్రిక్ట్ లయన్స్ క్లబ్ అట్లాగే ఇంటర్నేషనల్ క్లబ్ కూడా సపోర్ట్తో ఈరోజు ఎస్టాబ్లిష్ అవడమే కాకుండా ఇంకా ఎక్స్పాన్షన్కి కూడా వెళ్ళి చుట్టుపక్కల గ్రామాలకు కూడా చాలా మనము సాకారం చేయడం జరుగుతుంది. ఎందుకంటే పూర్వకాలం కూడా కాదు, కరోనా టైంలో చాలామంది హైదరాబాదు ఇవన్నీ వెళ్తూ సిటీలు చాలా ఇబ్బంది పడుతూ కూడా ఎవ్వరూ ఇవ్వలేనటువంటి సర్వీసు మన డయాలసిస్ యూనిట్ ఇవ్వటం జరిగింది. ఆ రోజు మన స్టాఫ్ చాలా సపోర్ట్ చేయడం జరిగింది. ఇతర రాష్ట్రాలకు వెళ్ళే వాళ్ళే కాకుండా ఈ చుట్టుపక్కల గ్రామాలలో కూడా ఇది ఉపయోగించుకోవడం, నిజంగా డబ్బున్న వారు కూడా ఇక్కడ సర్వీస్ నచ్చి మాకు ఇక్కడే కావాలని వస్తున్నారు అంటే కనుక యూనిట్ నుంచి ఎంత మంచి సర్వీస్ జరుగుతుందో మరి అందరూ కూడా అర్థం చేసుకోవాలి. కాకపోతే ఏంటంటే గవర్నర్ గారు చెప్పినట్టుగా ప్రభుత్వం నుంచి రావాల్సిన ఫండ్స్ రాక కొంచెం చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి అయితే చాలా ఎక్కువగా ఉంది. సో త్వరలో ప్రభుత్వం నుంచి ఆ గ్రాంట్ వస్తుందని చెప్పి ఆశిస్తూ ఇంకా ముందు ఇంకా ఇదే విధంగా చక్కటి మా స్టాఫ్ సహకారంతో మంచిగా చేస్తామని చెప్పి తెలియజేస్తూ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. వేల్పూర్లో గ్రామ సర్పంచ్ విశ్వనాథం కృష్ణవేణి ఆధ్వర్యంలో కిషోర్ బాలికల తల్లిదండ్రుల సమావేశం నిర్వహించారు. గుడ్ టచ్ బ్యాడ్ టచ్లపై అవగాహన కల్పించారు. వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని కోరారు. అంగన్వాడీ కార్యకర్త వి ప్రమీల తదితరులు పాల్గొన్నారు. ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించిన దివంగత మాజీ మంత్రి వట్టి వసంతకుమార్ జయంతి వేడుకలను ఎంఎంపురంలో ఆయన స్మృతివనంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, ఆయన అభిమానులు వారి సమక్షంలో కేక్ కట్ చేసి రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఉంగుటూరు నియోజకవర్గ ప్రజలకు ఆయన చేసిన సేవలను, అభివృద్ధిని పలువురు నాయకులు గుర్తు చేశారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జి పెద్దిరెడ్డి సుబ్బారావు, భీమడోలు మండల పార్టీ అధ్యక్షులు ఎరంశెట్టి ఏడుకొండలు, పశ్చిమ గోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పాతిపాటి హరికుమార్ రాజు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం మండలం రామన్నగూడెంలో మంగళవారం వికసిత కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా ముందస్తు ఖరీఫ్ కార్యక్రమాన్ని కేవీకే విస్తరణ అధికారి డాక్టర్ వి దీప్తి అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా రైతులకు అరటి, మినుము, పెసర, వరి పంటల్లో సమగ్ర యాజమాన్య పద్ధతుల గురించి, భూసార, ఆకు పరీక్షల ప్రాముఖ్యతను గురించి వివరించారు. సేంద్రియ వ్యవసాయ విధానాలు, సమగ్ర యాజమాన్యం గురించి వివరించారు.
కార్గిలో పెదవేగి ఆయిల్ ఫామ్ పరిశోధన సంస్థ నుండి డాక్టర్ ఆర్పి ప్రేమలత, గ్రామ సహాయ అధికారి నాగరాజు, అబ్దుయ రైతులు పాల్గొన్నారు. డ్రోన్ ప్రదర్శనను కొబ్బరి జామ పంటల్లో ఇఫ్కో వారి సహకారంతో నిర్వహించారు. సాక్షి ఛానల్ కార్యక్రమంలో అమరావతి రాజధాని మహిళలపై కించపరిచే వ్యాఖ్యలు చేసినందుకు పాలకొల్లులో కూటమి మహిళలు పెద్ద సంఖ్యలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. పాలకొల్లు గాంధీ బొమ్మ సెంటర్లో ప్రధాన రహదారి వెంబడి మానవహారంగా నిలబడి 100 మీటర్ల నలుపు క్లాత్ను, బెలూన్లను పట్టుకొని అందుకు బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, మహిళలకు జగన్మోహన్ రెడ్డి, ఆయన సతీమణి భారతి రెడ్డిలు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, అబద్ధాలు, అసత్యాల కరపత్రిక సాక్షిను ఛానల్ నిలుపుదల చేయాలని నినాదాలు చేశారు. అధికారం కోల్పోయేసరికి విచక్షణ కోల్పోతున్నారు. ఒక 4 గోడల మధ్యన ఉండి ఒక అబద్ధపు సాక్షి ఛానల్ని అడ్డం పెట్టుకుని ఒక 2 వ్యక్తులు, కొమ్మినేని శ్రీనివాస్, కృష్ణరాజు అనే వ్యక్తులు మాట్లాడిన మాటలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తాలు దాటిపోయి ఈరోజు రాష్ట్రంలో ఉన్న ఇంట్లో ఉన్న ప్రతి మహిళల్ని వీధిలోకి వచ్చింది వైసీపీ పార్టీ. ఇది జగన్మోహన్ రెడ్డి సిగ్గుపడాల్సిన విషయం. జగన్ 2.0 అన్నారు. అంటే జగన్ 2.0 అంటే ఇదేనా? మహిళలను అవమానించడమేనా? అమరావతి వేశ్యల రాజధాని అని మాట్లాడటానికి సిగ్గుండాలి. ఎందువల్లంటే ఈ రోజున మీరు చేసిన దౌర్భాగ్య పనికి, సిగ్గులేని మాటలకి సమర్థించుకుంటున్నారు. మీరు తప్పు అయిపోయిందని ఒప్పుకోవడం కాదు, మీ సమర్థన కనబడుతోంది. ఎందువల్లంటే ఇక్కడ ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా మేమందరం కూడా ఈరోజు పాలకొల్లు నియోజకవర్గం నుంచి ఎస్ఐ గారికి మేమందరం కూడా మహిళలు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల మీదకి వచ్చి నిరసన కార్యక్రమాలు చేయడం కూడా జరుగుతోంది. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. 18 ఏళ్ల వయసులోనే సూర్య నమస్కారాలతో పాటు అనేక యోగాసనాలు ప్రదర్శించి ప్రపంచ రికార్డు పుస్తకంలో స్థానం పొందిన చిన్నారి అనన్యను రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ అభినందించారు. మంత్రి కార్యాలయంలో రాజ సుచిత్ర శ్రీ అనన్యను మంత్రి దుర్గేష్ సత్కరించారు. చిన్నారి అనన్య ప్రతిభ అసామాన్యమైనదని, భవిష్యత్తులో మరిన్ని అవార్డులు సాధించాలని మంత్రి దుర్గేష్ ఆకాంక్షించారు. తూర్పుగోదావరి జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారిగా అమలాపురం నుంచి బదిలీపై వచ్చిన కె లక్ష్మీనారాయణ జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ సమాచార పౌర సంబంధాల అధికారిగా అటు ప్రభుత్వ శాఖలతో, ప్రజాప్రతినిధులు, మీడియా వారితో సమన్వయం చేసుకోవాలని స్పష్టం చేశారు. జిల్లాకు బదిలీపై వచ్చిన సందర్భంగా కలెక్టర్ అభినందనలు తెలిపారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు పనులను మంగళవారం అధికారులతో కలిసి మంత్రి నిమ్మల రామానాయుడు, పోలవరం శాసనసభ్యులు చిరి బాలరాజు పరిశీలించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు 3 సార్లు సందర్శించారని, పక్కా ప్రణాళికలతో ప్రాజెక్టు డయాఫ్రమ్ వాల్ 2025 డిసెంబర్ నాటికి, పోలవరం ప్రాజెక్టు 2027 డిసెంబర్ నాటికి పూర్తయ్యే లక్ష్యంగా షెడ్యూల్కు అనుగుణంగా పనులు జరిగే విధంగా అడుగులు వేస్తున్నారని, ఇప్పటికే డయాఫ్రమ్ వాల్ నిర్మాణం వేగంగా జరుగుతుందని తెలిపారు. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పోలవరం ప్రాజెక్టుని మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఇప్పటికే 3 సార్లు స్వయంగా విజిట్ చేసి డయాఫ్రమ్ వాల్ 2025 డిసెంబర్ 2027 డిసెంబర్కి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేటువంటి విధంగా ఒక షెడ్యూల్ కూడా ఏర్పాటు తీసుకుని ఆ షెడ్యూల్కు అనుగుణంగా పనులు జరిగేటువంటి విధంగా మరి ఈవేళ మరి పెద్ద ఎత్తున పోలవరం పనులు జరుగుతున్న విషయాన్ని కూడా స్వయంగా మనందరం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. మరి గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో పోలవరం అంటే ఒక నిషేధిత ప్రాంతంగా మార్చేశారు గత పాలనలో. మళ్ళీ ఇంత పగలు రాత్రి అనేటువంటి తేడా లేకుండా డే అండ్ నైట్ షెడ్యూల్స్ ప్రకారం ఇట్లా వర్కులు జరుగుతున్న పరిస్థితి ఈరోజు మళ్ళీ మీరు చూస్తూ ఉన్నారు. ఈ పోలవరం పనులు పూర్తవుతూ ఉంటే చూడలేనటువంటి వారలేని తనంతో ఇలా వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా డయాఫ్రమ్ వాల్కి సంబంధించి డిజైన్స్కి మరి వ్యతిరేకంగా ఆ 0.9 మీటర్సే ప్యానల్ వేస్తున్నారని చెప్పి ఒక బ్యానర్ ఐటమ్స్ పెడుతూ ఉన్నారు వాళ్ళ అవినీతి పత్రికలు. ఇప్పుడే మీ మీడియా మిత్రులే మీరు చూస్తారు, ఏదైతే ఆ వేసేటువంటి ప్యానల్ ఏదైతే డయాఫ్రమ్ ప్యానల్ ఏదైతే ఉందో మీకు ఆ బావర్ కంపెనీ వాళ్ళే చూపించారు 1.5 మీటర్స్ అని. అంటే ఈ డయాఫ్రమ్ వాల్కి సంబంధించినటువంటి ఏ ప్యానల్ మందమైనా సరే 1.5 మీటర్స్కి 1 సెంటీమీటర్ కూడా తక్కువ ఉండదు. ఇది కళ్ళారా మనందరం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. ప్రపంచంలో 100 మీటర్స్ పైబడి డెప్త్కి వెళ్ళే మిషనరీ కానీ ఆ పవర్ కానీ ఆ బావర్కే ఉంది. బావర్ కంపెనీ లాంటి ఇంటర్నేషనల్ కంపెనీని తీసుకొచ్చి, ఎక్స్పర్ట్ ఉన్నటువంటి కంపెనీని తీసుకొచ్చి ఈవేళ మెగా పని చేస్తూ ఉంటే వాళ్ళ మీద కూడా బురద చెల్లేటువంటి విధంగా, అంటే
చిత్తశుద్ధితో పనిచేసేటువంటి వాళ్ళ మానసిక స్థైర్యం కూడా దెబ్బతీయాలి అనేటువంటి దురాలోచన. అంటే ఒక్కటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ వైసీపీ నాయకులకు కానీ వాళ్ళ హయాంలో చాలా క్లియర్గా చెప్పారు, పోలవరం ప్రాజెక్టు ఎవ్వరికీ అర్థం కాదు, ఎందుకంటే నాకే అర్థం కాలేదు కాబట్టి పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేమని ఆ రోజు స్వయంగా మరి ఇరిగేషన్ శాఖ మంత్రి చెప్పినటువంటి పరిస్థితి. ఆ రోజు స్వయంగా ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి మా అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు. 2020 జూన్ అన్నాడు, 2020 డిసెంబర్ అన్నాడు, 2021 జూన్ అన్నాడు. ఆఖరికి పోలవరం ప్రాజెక్టు సాధ్యం కాదని అసెంబ్లీలో చెప్పాడు నాటి ముఖ్యమంత్రి. అంటే ఈరోజు అటువంటి సాధ్యం కాదు, ఇంకా భవిష్యత్తులో పోలవరం ప్రశ్నార్థకం అన్నటువంటి ప్రాజెక్టుని ఈవేళ చంద్రబాబు నాయుడు గారు, ఈవేళ నరేంద్ర మోడీ గారి సహకారంతో ఇంత పెద్ద ఎత్తున పనులు చేస్తూ 2027 లక్ష్యానికి ఏదైతే పూర్తి చేయాలనేటువంటి సంకల్పంతో పనిచేస్తున్నారో. ఏలూరులో సాక్షి కార్యాలయాన్ని దగ్ధం చేశారు. సాక్షి మీడియాలో అమరావతి మహిళల్ని కించపరిచేలాగా ప్రసారం చేశారని ఆరోపిస్తూ తెలుగుదేశం మిత్రపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. అందులో భాగంగా ఏలూరులోని సాక్షి కార్యాలయాన్ని దగ్ధం చేశారు. ఈనాటి బంగారు మాట. చేసే ప్రతి పని ఇష్టంగా చేసినప్పుడు ఏ పని కష్టంగా అనిపించదు. సోక్రటీస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి విజన్స్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.